మనం రోజు తాగే టీ గురించి ఒక సరదా కవిత. నిద్ర వస్తే టీ, నిద్ర లేస్తూనే టీ, నలుగురు వస్తే టీ, నలుగురు కలిస్తే టీ, పని ముందు టీ, పని తర్వాత టీ, బద్ధకం వదిలించే టీ, టైం 4 అయితే టీ, కొంతమందికి వేళాపాళా లేని టీ, పెళ్లి చూపుల్లో టీ, పెళ్లి పందిరిలో టీ, పరిచయాలు పెంచుటీ, పంచాయతీలు తీర్చుటీ, సిప్పు సిప్పులో ఆనందం ఇచ్చేను మనసుకి ఉల్లాసం. ఇంత చెప్పి హైదరాబాదీ అయ్యుండి హైదరాబాద్ ఇరానీ ఛాయ్ దాగి ఆ ఇరానీ ఛాయ్ మీద 2 మాటలు ఉర్దూలో షాయరీ చెప్పకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. जिंदगी के हर घूंट में चाय का नशा है, जिंदगी के हर घूंट में चाय का नशा है, ये सच है कि चाय ही सबसे बड़ा दवा है. फुर्सत मिले तो कभी चाय पीने आओ, फुर्सत मिले तो कभी चाय पीने आओ, मोहब्बत के 2 घूंट पीने आओ, मोहब्बत के 2 घूंट पी के జావ్. 1955లో వచ్చిన 3/4/20 రాజ్ కపూర్, నర్గీస్ నటించిన పిక్చరు ఇప్పటి పిల్లలకి అసలు తెలియదు అనుకోండి, పేరు కూడా వినుండరు. బహుశా నా తరం వాళ్ళు కొంతమంది చూసే ఉంటారు. దాంట్లో రాజ్ కపూర్ నర్గీస్తో పరిచయం పెంచుకొని ఒక వారం పడుతుంటే వేడివేడిగా టీ తాగుదామని తను డబ్బులున్న వాళ్ళలాగా బిల్డప్ ఇస్తాడు. ఆ టీ తాగిన తర్వాత ఆ టీ కొట్లో ఇతని దగ్గర 100 రూపాయలు, నా దగ్గర 100 రూపాయల నోటు ఉంది, ఇతని దగ్గర చిల్లర ఉండదు, మీ దగ్గర ఒక చారణా ఉంటే ఇవ్వండి అంటే ఆ రోజుల్లో పావలాకి 2 టీ అనమాట. పావలా ఉంటే ఇవ్వండి చిల్లర అని చెప్పి నర్గేష్ దగ్గర పావలా తీసుకొని ఇస్తాడు. ఎందుకంటే దాని దగ్గర చిల్లు కానీ ఉండదు అనమాట. ఆ విధంగా ఆ ఛాయ్తో వాళ్ళ మధ్య పరిచయము, ప్రేమ మొదలవుతుంది. దాని తర్వాత వచ్చే పాట రేపటి కార్యక్రమంలో ప్లే చేస్తాను.